4.2లో మీకు డైలాగ్ బిల్డింగ్ అని చెప్పి ఇచ్చాడు. అంటే డైలాగ్ బిల్డింగ్ అనేది మనకి వాట్ డూ యూ సీ ఇన్ ద అబౌవ్ పిక్చర్స్ అని చెప్పి ఇచ్చాడు. అంటే పైన 2 పిక్చర్స్ ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, ఒక దాంట్లో సింగిల్ పర్సనే ఉన్నాడు, రెండో దాంట్లో 2 పర్సన్స్ మాట్లాడుకుంటున్నారు. In the first box you see a single person talking. When a single person talks, it is called a monologue. ఫస్ట్ బాక్స్లో ఒక సింగిల్ పర్సన్ మాట్లాడుకుంటున్నాడు. అంటే ఒక వ్యక్తి తనతో తానే మాట్లాడుకుంటే దాన్ని ఏమని అంటామంటే మోనోలాగ్ అని అంటాం. అంటే ఎదుటి వాళ్ళతో ఎవరితోనూ మాట్లాడట్లేదు, తనతో తానే మాట్లాడుకుంటున్నాడు. అలా తనతో తాను మాట్లాడుకోవడాన్ని ఏమని అంటామంటే మోనోలాగ్ అని చెప్పి అంటాం. మోనోలాగ్ మీన్స్ అంటే మోనోలాగ్ యొక్క అర్థం ఏంటి అని చూసుకుంటే కనుక, మోనో అంటే సింగిల్ అని అర్థం. అంటే ఒక్కడే ఉంటాడు కనుక, ఒక్కడే తనతో తనే మాట్లాడుకుంటున్నాడు కనుక దానికి ఏమని పేరు పెట్టాడంటే మోనోలాగ్ అని పేరు పెట్టాడన్నమాట. మోనోలాగ్ మీన్స్ సింగిల్ అండ్ ఏ మోనోలాగ్ ఈజ్ ఎ స్పీచ్ బై ఎ సింగిల్ ఇండివిజువల్. మోనోలాగ్ అనేది సింగిల్ ఇండివిజువల్, స్పీచ్ బై ఏ సింగిల్ ఇండివిజువల్. అంటే మోనోలాగ్ ఈజ్ ఏ స్పీచ్ బై సింగిల్ ఇండివిజువల్. ఒక వ్యక్తి తన అంతటి తానుగా తను మాట్లాడితే స్పీచ్ ఇస్తే కనుక దాన్ని మోనోలాగ్ అని చెప్పి అంటాం. సెకండ్ చూడండి, ఇన్ ద సెకండ్ బాక్స్ యూ సీ 2 people స్పీకింగ్ అండ్ దేర్ ఆర్ 2 people. ఇక్కడ రెండో బాక్స్లో చూడండి ఎంతమంది మాట్లాడుతున్నారు, 2 people మాట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళిద్దరూ పరస్పరం మాట్లాడుకుంటున్నారు. దెర్ ఆర్ 2 people, అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు. ద కన్వర్సేషన్ గోస్ ఆన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. మరి అక్కడ కన్వర్సేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఒక వ్యక్తి ఏదో క్వశ్చన్ వేస్తాడు, రెండో వ్యక్తి ఆన్సర్ చెప్తాడు. దాన్ని కన్వర్జేషన్ అని అంటాం. అంటే సంభాషణ. కన్వర్సేషన్ అంటే సంభాషణ. కన్వర్సేషన్ ఎలా జరుగుతుంది? ముందు క్వశ్చన్ వేస్తారు, తర్వాత ఆన్సర్ చెప్తారు, తర్వాత వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే వాళ్ళు క్వశ్చన్ వేస్తారు, వీళ్ళు ఆన్సర్ చెప్తారు. అలాగన్నమాట. ఎలా క్వశ్చన్ చేస్తారు, లేకపోతే ఆన్సర్ అనేది ఎందుకు కావాలి అనేది చూస్తే కనుక షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, డిస్కషన్ అండ్ సమ్ టైమ్స్ డిబేట్స్ టూ. కొన్నిసార్లు ఏమవుతుంది, ఎందుకు క్వశ్చన్ వేస్తారో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్స్తే మనం క్వశ్చన్ చేస్తాం. వెంటనే వాళ్ళు ఏం చేస్తారో ఆ ఇన్ఫర్మేషను ఇదమ్మా ఈ క్వశ్చన్కి నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇది ఆన్సర్ అని చెప్పి వాళ్ళు దానికి ఆన్సర్ ఇస్తారంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనం అడిగినటువంటి క్వశ్చన్ కోసం అని చెప్పి. అలాగే కొన్నిసార్లు ఏం జరుగుతాయి, డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి, కొన్నిటి మీద చర్చలు జరుగుతూ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే వాద ప్రతివాదనని మనం డిబేట్స్ అని అంటాం. కొన్నిసార్లు వాదించుకుంటాం కూడా. నెక్స్ట్ చూడండి, ఏ డైలాగ్ ఈజ్ ఏ పాసిబుల్ వెన్ దెర్ ఆర్ అట్లీస్ట్ 2 people. మరి డైలాగ్ అనేది ఎప్పుడు, డై అంటేనే 2 అని అర్థం. అంటే 2 పర్సన్స్ మధ్యన, అంటే అంతకంటే కూడా ఎక్కువ కూడా ఉండొచ్చు, కానీ మెయిన్గా ఇద్దరుంటే డైలాగ్ అనేది సాధ్యమవుతుంది. అందుకని పాసిబుల్, ఏ డైలాగ్ ఈజ్ పాసిబుల్ వెన్ దెర్ ఆర్ అట్లీస్ట్ 2 people. 2 people అంటే కనుక డైలాగ్ అనేది ఫామ్ అవుతుంది, డైలాగ్ని చెప్పగలం. ఇట్ ఈజ్ ఏ ఫ్లో ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అండ్ ఒపీనియన్స్. ఇలా ఉంటుంది ఫ్లో ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్. మనం మాట్లాడేటటువంటి ఆ సంభాషణలో ఉండేటటువంటి వర్డ్స్ ఎలా ఉండాలి, మీనింగ్ఫుల్గా ఉండాలి. అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, దీని ద్వారా మనం అర్థవంతంగా మాట్లాడితే ఏమవుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, మన యొక్క ఐడియాస్ని ఎదుటి వాళ్ళకి మనం చెప్పగలుగుతాం, ఎక్స్చేంజ్ చేయగలుగుతాం. ఐడియాస్ అండ్ ఒపీనియన్స్, మన ఒపీనియన్ కానీ లేకపోతే మన యొక్క ఐడియాస్ కానీ ఎదుటి వాళ్ళతో చెప్తూ ఉంటాం. దీన్ని డైలాగ్ అని అంటారు. సమ్ ఆఫ్ అస్ ఆర్ వెరీ గుడ్ ఎట్ స్పీకింగ్ మీనింగ్ఫుల్లీ. కొంతమంది చాలా బాగా మాట్లాడతారంటే, చాలా బాగా మాట్లాడతారంటే గుడ్ ఇంగ్లీష్, లేకపోతే మాట్లాడే దానికి ప్రతిదానికి అర్థవంతంగా మాట్లాడుతూ ఉంటారు. ఏదో మాట్లాడడం వేరు, అర్థవంతంగా మాట్లాడడం అనేది వేరు. అందుకని కొంతమంది మంచిగా చాలా బాగా మీనింగ్ఫుల్గా మాట్లాడతారని చెప్తున్నాడు. వి టాక్ విత్ మెనీ పీపుల్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. మరి ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు మనం ప్రతిరోజు ఎవరో ఒకరితోటి మాట్లాడిందే మన అవసరాలేమి తీరవు. అలా మన రోజువారీ జీవితంలో బోల్డంత మందితో మాట్లాడుతూ ఉంటాం.
We talk at home, on the road, at the college and at the work place. మీకు తెలుసు మనకి ఇంట్లో ఉంటే ఇంట్లో మాట్లాడతాం, ఇంట్లోంచి బయటకు వస్తుంది అయినా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ని మీట్ అవ్వడం అవుతుంది, చాలామందిని కలవడం అనేది జరుగుతుంది. ఫేస్ డిఫరెంట్ సిచ్యువేషన్స్, షేర్ అవర్ ఐడియాస్ అండ్ రెస్పాండ్ టు అదర్స్ టు. మరి ఇక్కడ డిఫరెంట్ పీపుల్ని కలవడం, వాళ్ళ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అన్నిటినీ ఫేస్ చేయడం, మన యొక్క ఐడియాస్ అన్నిటినీ ఎదుటి వాళ్ళకి షేర్ చేయడం, అలాగే ఎదుటి వాళ్ళు ఏదైనా అడిగితే కనుక దానికి రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ కూడా మనం రోజు చేసేటటువంటి కార్యక్రమాలు. అండ్ సమ్ ఆఫ్ అస్ కాంట్ మింగిల్ సోషల్లీ విత్ ఎ ఫియర్ దట్ వీ కాంట్ పార్టిసిపేట్ ఇన్ కన్వర్సేషన్స్ వెల్. కొంతమందికి ఫియర్ అనేది ఉంటుంది. మింగిల్ అంటే త్వరగా వాళ్ళతో కలిసిమెలిసి ఉండలేకపోవడాన్ని కాంట్ మింగిల్ అని అంటాం. మింగిల్ అంటే మింగిల్ అవుతాలంటే అందరితోనూ సులువుగా కలిసిపోయి కలుపుగోలుగా ఉండడాన్ని మింగిల్ అని అంటాం. కొంతమంది అయితే అలా అందరితోనూ సమాజంలో ఉండేటటువంటి అందరితోనూ త్వరగా కలిసిపోవడానికి ఏదైనా సంభాషణలో మాట్లాడడానికి, ఎదుటి వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం వీళ్ళకి సంశయంగా ఉంటుందట. వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ దిస్ ఫియర్ ఈజ్ గ్రేటర్. మరి ఆ విషయంలో ఇంగ్లీష్ భాషకు వచ్చేసరికి ఫియర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలు భాష అయితే ఎలాగైనా మాట్లాడేస్తారు, తెలుగైనా, ఇంగ్లీష్ కదా తప్పులు వస్తాయేమో, ఎదుటి వాళ్ళకి అర్థమవుదేమో అని చెప్పి ఈ విధంగా భయపడి మాట్లాడడం అనేది మానేస్తూ ఉంటారట ఇంగ్లీష్లో. బట్ దెర్ ఆర్ మెనీ టెక్నిక్స్ టు డెవలప్ దీస్ కన్వర్సేషనల్ స్కిల్స్. అయితే చాలా టెక్నిక్స్ ఉన్నాయి, మనకి ఈ కన్వర్సేషనల్ స్కిల్స్ అన్నిటినీ మనం డెవలప్ చేసుకోవచ్చు. మనం ఏ విధంగా మన లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోవచ్చు అనేదాన్ని చెప్తున్నాడు. హౌ టు బిల్డ్ ద డైలాగ్ బిల్డింగ్ స్కిల్స్. ఏ విధంగా డైలాగ్ని బిల్డ్ చేయాలి అనేదాన్ని మనకి ఏం చెప్తాయట, డైలాగ్ బిల్డింగ్ స్కిల్స్ అనేవి చెప్తా ఉంటాయి. ఏ విధంగా క్వశ్చన్ చేయాలి, ఏ విధంగా ఏదైనా విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అనేదాన్ని డైలాగ్ బిల్డింగ్ స్కిల్స్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. లెటెస్ట్ ట్రై టు లర్న్. మనం కూడా ట్రై చేద్దామా నేర్చుకోవడానికి అని చెప్పి అంటున్నారు. డెవలపింగ్ డైలాగ్ బిల్డింగ్ టెక్నిక్స్. మరి ఏ విధంగా డైలాగ్ బిల్డింగ్ని ఏ విధంగా డెవలప్ చేసుకుంటాం అనే దానికి టెక్నిక్స్ అనేవి చెప్తున్నాడు. ద ఫస్ట్ థింగ్ వీ షుడ్ నో ఈజ్ అండర్స్టాండింగ్ ద సిచ్యువేషన్. ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే, మనం ఒక సిచ్యువేషన్ ఉందనుకోండి, ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ సిచ్యువేషన్ ఇది కదా, ఇది ఇక్కడ జరుగుతుంది కదా అని మనం ఒక సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి. వెన్ యూ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అండ్ యువర్ రోల్ ఇన్ ఇట్, యూ విల్ నో వాట్ వర్డ్స్ యూ కెన్ యూజ్, విచ్ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ అండ్ హౌ యూ షుడ్ రెస్పాండ్ ఈజీలీ. మరి ఏం చేస్తూ ఉండాలి, మనం ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు మనం మీ రోల్ ఏంటి, ఆ సిచ్యువేషన్లో మీ పాత్ర ఏంటి అని చెప్పి ఒక క్వశ్చన్ వేసుకోవాలి మిమ్మల్ని. అలాగే మీకు ఆ సిచ్యువేషన్లో ఉండేటప్పుడు మాట్లాడడానికి మీకు ఏ వర్డ్స్ తెలుసు, ఆ సిచ్యువేషన్ని మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఏ వర్డ్స్ మనకు తెలిసినటువంటి వర్డ్స్ ఉన్నాయి, వాటిని మనం ఆ సిచ్యువేషన్లో ఎలా ఉపయోగించగలము అని చెప్పి తెలుసుకోమంటున్నాడు. ఆ సిచ్యువేషన్ ప్రకారం మనం ఏ క్వశ్చన్ అడిగితే బాగుంటుంది, అది ఇంగ్లీష్లో ఎలా అడిగితే బాగుంటుంది, మరి ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎదుటి వాళ్ళు ఏదైనా అడిగితే ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలంటే ప్రతిస్పందించాలి అని చెప్పి మనం చూడాలి. వెన్ యూ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్ యూ విల్ నో వాట్ రోల్ యూ షుడ్ టేక్ అప్ అండ్ విచ్ వర్డ్స్ యూ షుడ్ బి యూజింగ్. ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకునేటప్పుడే ఏం చేయమంటున్నాడంటే, మిమ్మల్ని ఆ రోల్ ఏంటి, మనం ఏ స్టెప్స్ని మనం తీసుకోవాలి, మీ యొక్క పాత్ర ఏంటి అనేది మిమ్మల్ని తెలుసుకోమన్నాడు. ఏ పాత్రని మనం పోషించాలి అని చెప్పి. విచ్ వర్డ్స్ యూ షుడ్ బి యూజింగ్, ఏ వర్డ్స్ని మనం యూజ్ చేస్తే బాగుంటుంది. ఆ సిచ్యువేషన్ని చూసి ఒక సిచ్యువేషన్ ఇస్తాడు, ఆ సిచ్యువేషన్ ప్రకారం మనం ఏ వర్డ్స్ని యూజ్ చేస్తే బాగుంటుంది అనేది. నెక్స్ట్ పేజ్లో ట్రై టు అండర్స్టాండ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ అండ్ రైట్ డౌన్ ది వర్డ్స్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద ఈచ్ సిచ్యువేషన్ అని చెప్పి ఇచ్చాడు ఇక్కడ. అంటే ప్లేస్, పీపుల్, యాక్షన్ అని చెప్పి ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఈజ్ డౌన్ ఫర్ యూ అని ఇచ్చాడు.
అంటే ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఇచ్చాడు, ఆ సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ సిచ్యువేషన్కి చూడగానే మీకు ఏ వర్డ్స్ గుర్తొస్తున్నాయి అనే వర్డ్స్ని కూడా చెప్పండి. ఆ సిచ్యువేషన్ బట్టి ఆ ప్లేస్ ఏ ప్లేస్ అయి ఉంటుంది అనే దాన్ని కూడా గెస్ చేసి చెప్పండి అని చెప్పాడు. ఫస్ట్ వాడు ఇచ్చేసాడు. సిచ్యువేషన్ చూస్తే ఎలా అనిపించిందట, ఇక్కడ ప్లేస్ అనేది హోటల్ లేకపోతే హాస్పిటల్ యొక్క రిసెప్షన్గా కనిపిస్తుంది, లేకపోతే క్యాష్ కౌంటర్గా, హోటల్ అయితే రిసెప్షన్ గాను, మనకి హాస్పిటల్ అయినా రిసెప్షన్ గాను, లేకపోతే క్యాష్ కౌంటర్ గాను, డబ్బులు కట్టించుకునేటటువంటి ప్లేస్ గాను అనిపిస్తుంది. పీపుల్ ఎంతమంది ఉన్నారో అక్కడ చూస్తే అకౌంటెంట్ ఒక ఆమె, అలాగే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉండడం అనేది జరిగింది. అక్కడ ఏ యాక్షన్స్ చేయొచ్చు, ఏ పనులు అక్కడికి వెళ్ళి మనం చేయగలము అనే దాన్ని చెప్పాడు. ఫస్ట్ వన్ ఏం చేస్తారట, అక్కడ బిల్ని పేమెంట్ చేయొచ్చు, డబ్బులు ఇవ్వచ్చు. పాసిబుల్ క్వశ్చన్ వర్డ్స్, ఏ క్వశ్చన్ వర్డ్స్ని ఉపయోగించవచ్చు అనేది చూస్తే మామూలుగా అడుగుతాం, ఏమన్నా క్వశ్చన్ అడగాలంటే ఈజ్తో అంటున్నాం, ఈజ్ దిస్ రిసెప్షన్, అందుకని ఏమి ఇచ్చాడు, ఈజ్ అనే దాంతో క్వశ్చన్ అడగచ్చు, హౌ అనే దాంతో క్వశ్చన్ అడగచ్చు, విల్ అనే దాంతో క్వశ్చన్ అడగచ్చు, అలాగే కెన్ అనే దాంతో క్వశ్చన్ అడగచ్చు అని ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, ఏ యాక్షన్ వర్డ్స్ని ఉపయోగించాడు ఇక్కడ అంటే, పే అంటే చెల్లించడం, ఎదుటి వాళ్ళకి డబ్బులు చెల్లించడం, యూజ్ అంటే ఉపయోగించడం. నెక్స్ట్ ఇష్యూ అంటే ఎప్పుడు ఏమైనా ఇష్యూ చేస్తారా ఏంటి, ఏ హాల్ టికెట్ అన్న ఇష్యూ చేస్తారా స్టూడెంట్స్ అయితే అలా అడగడం. అదర్ వర్డ్స్ ఏంటి అంటే ఇక్కడ ఉండేటటువంటి మిగతా విషయాలు, వీళ్ళిద్దరూ కూడా మాస్క్ పెట్టుకున్నారు, ఆ ఫోటోలో ఉండేటటువంటి మిగతా వర్డ్స్ ఏమి కనిపిస్తున్నాయి, ఒక ఫ్లవర్స్ కనిపిస్తుంది, అలాగే బిల్ ఇస్తున్నారు కదా అదొకటి కనిపిస్తుంది. అక్కడ మనకి ఆ సిచ్యువేషన్ ప్రకారం మనకి గుర్తొచ్చినటువంటి వర్డ్స్. అలా మనకి కొన్ని పిక్చర్స్ ఇచ్చాడు, ఆ కింద ఒక పిక్చర్ ఇచ్చాడు, ఆ పిక్చర్ అనేది దేన్ని చూపిస్తుంది, ట్రాఫిక్ యొక్క పిక్చర్ ఇక్కడ. అందుకని ప్లేస్ వచ్చి ఇక్కడ రోడ్డు, అలాగే అంటే మనకి జంక్షన్లా ఉంది, ఇది మొత్తం 3 చోట్ల కలిసి ఉన్నటువంటి జంక్షన్లా ఉంది ఇది, లేకపోతే దీన్ని వై జంక్షన్ అనో లేకపోతే బిజీ రోడ్ అనో రాసుకోవచ్చు. రోడ్ అనేది బిజీగా ఉంది కనుక. ఇక్కడ పీపుల్ అనేవాళ్ళు ఎవరుంటారు, అందరూ ఉండొచ్చు. ఆల్ టైప్స్ ఆఫ్ పాసెంజర్స్ అనేవాళ్ళు మనకి కనబడుతూ ఉంటారు. ఇక్కడ యాక్షన్ ఏంటి అనేది చూస్తే ఏ పని చేస్తాం, సిగ్నలింగ్, రైడింగ్ అండ్ వాకింగ్ యాక్షన్స్ వచ్చి, డ్రైవింగ్ కూడా రాయొచ్చు, అంటే బైక్ని రైడ్ చేయడం అని అంటాం, అలాగే బస్ని అయితే డ్రైవ్ చేయడం, లేకపోతే కార్ని అయితే డ్రైవ్ చేయడం అని. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో కనిపించేటటువంటి మిగతా వర్డ్స్ ఏంటి వాటిని కూడా రాయాలి. అవి ఏంటి అనేది చూడండి, ఏమేమి ఉన్నాయి ఏంటనేది. ఈ సిచ్యువేషన్ ప్రకారం ఇక్కడ చాలామంది వ్యక్తులు ఉన్నారు, మెన్ కానీ ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ, మొత్తం వీళ్ళందరూ క్రౌడ్ అనేది ఉండడం జరిగింది. ఇంకేమున్నాయి, వెహికల్స్, కార్స్ ఉన్నాయి, అలాగే వ్యాన్ లాంటివి ఉన్నాయి, బస్సు ఉంది, ఇంకా చాలా రకాలైనటువంటి వెహికల్స్ అనేవి ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఏం కనిపిస్తున్నాయో అన్నిటినీ మనం మెన్షన్ చేయొచ్చు. ఇంకేమైనా చిన్నవి ఏమైనా కనిపిస్తే వాటిని కూడా మెన్షన్ చేయండి, అవన్నీ ఉన్నాయని చెప్పి. అదర్ వర్డ్స్ అని ఉన్నారు కదా, అదర్ వర్డ్స్లో ఇక్కడ ఏమున్నాయి అనేది కూడా, జీబ్రా క్రాసింగ్ అలాంటిది ఏమైనా అంటే వాటిని, డివైడర్స్ ఉన్నాయి మధ్యలో చూడండి, డివైడర్స్ ఉన్నాయి, వాటిని అదర్ వర్డ్స్లో వాటిని రాయండి. చూడండి పిక్చర్ దేన్ని చూపిస్తుంది, బ్యాంకా, ఇది ఆఫీస్లో కనిపిస్తుంది. వాళ్ళు చేసేటటువంటి యాక్షన్ ఏంటి, రిసీవింగ్ అప్లికేషన్. ఇక్కడ పర్సన్స్ ఎవరున్నారు అంటే తీసుకునే వాళ్ళు ఉన్నారు, మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ రాయొచ్చు, టేబుల్స్ రాయొచ్చు, ఇక్కడ ప్రింటర్ లాంటిది కనపడుతుంది అది రాయొచ్చు. చూడండి ఇదేంటంట, కిందది బ్యాంకా, వెరీ గుడ్. అది ఇక్కడైతే బ్యాంక్ అని రాయండి, ప్లేస్ వచ్చి బ్యాంక్.
ఇక్కడ ఏం చేస్తారు, మనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే మనీని డిపాజిట్ చేయడం, అలాగే మనీని కావాలన్నప్పుడు డ్రా చేసుకోవడం, రెండు చేస్తూ ఉంటాం. ఆ రెండింటినీ రాయండి, మనీ ట్రాన్సాక్షన్స్ అని రాయండి. డిపాజిటింగ్ అండ్ డ్రాయింగ్ రెండు చేయొచ్చు. ఇక్కడ ఎలా ఉన్నారు మనుషులు, ఒక క్యూని పాటిస్తూ ఉన్నారు. అలాగే అదర్ థింగ్స్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మాస్క్ని వేర్ చేశారు. అంటే మాస్క్ రాయొచ్చు, క్యూ రాయొచ్చు. ఇక్కడ ఉండేటటువంటి అదర్ ఫర్నిచర్ ఒకటి ఉన్నాయి, ఎదురు ఉండేటటువంటి టేబుల్స్ కానీ ల్యాబ్స్ కానీ, లేకపోతే వెల్ ఫర్నిష్డ్ ఆఫీస్, అంతా ఫర్నిష్ చేసింది బాగా ఆఫీస్ అనేది. ఫ్యాన్లు పైన, అలాగే లైట్లు, వీటన్నిటినీ కూడా రాయొచ్చు. మనం ఏది చూసి ఏ పర్సన్ చూసాం అనుకోండి, ఇక్కడ బూట్లు వేసుకున్నాడు, అలాగే మాస్క్ పెట్టుకున్నాడు, స్పెట్స్ పెట్టుకుంటే స్పెట్స్ పెట్టుకున్నాడు, అలాగే ఏం చూస్తే ఆ వర్డ్స్ అన్నిటిని కూడా మెన్షన్ చేసి రాసాడు. అంతే, సింపుల్ టాస్క్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ ఆల్.